ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్ బిసెసార్ కేబినెట్ మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు మోడీ. వారి పూర్వీకుల జీవిత ప్రస్థానం ధైర్య సాహసాలతో కూడుకున్నదని, వారు ఎదుర్కొన్న కష్టాలు ఎవరినైనా కుంగదీసేవని అన్నారు. అయినా వాటన్నిటిని ఆశతో పట్టుదలతో ఎదుర్కొన్నారని కొనియాడారు. మీ పూర్వీకులు గంగా యమునలను విడిచిపెట్టినా తమ హృదయాల్లో రామాయణాన్ని మోసుకొచ్చారు. పుట్టిన గడ్డను వదిలినా తమ ఆత్మను వదులుకోలేదు అని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మీ పూర్వీకులు కేవలం వరసదారులు కాదని, శాశ్వతమైన భారత నాగరికతకు రాయబారులుగా నిలిచారని ప్రధాని ప్రశంసించారు. ట్రినిడాడ్ సాంస్కృతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి భారత సంతతి చేసిన సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. ఈ దేశ తొలి మహిళా ప్రధానిగా కమలా ప్రసాద్ బిసెసార్, అధ్యక్షురాలిగా క్రిస్టిన్ కార్లా కంగాలు, రైతు బిడ్డ నుండి ప్రధానిగా ఎదిగిన బాసదేవ్ పాండే వంటి ఎందరో ప్రముఖులను ఆయన గుర్తు చేసుకున్నారు. గిర్మిటియాల వారసురాలుగా ఉన్న మీరు ఇప్పుడు మీ విజయాలు, సేవలతో గుర్తింపు పొందారు. బహుశా ఇక్కడి డబుల్స్ దాల్ పూరిలోని ఏదో మ్యాజిక్ ఉందేమో, ఎందుకంటే మీరు ఈ దేశ విజయాన్ని రెట్టింపు చేశారు అని మోడీ చమత్కరించారు. जन्म